11వ అధ్యాయము మొదటి వచనాన్ని చదివే ముందు, ఆదికాండములో కొంతమంది ప్రముఖులు ఉన్నారు. ఆదికాండములో కొంతమంది ప్రముఖులు ఉన్నారు. ఆ ప్రముఖులు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వారి పేర్లు చెప్పండి. మనందరం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండములో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు, చరిత్రలో నిలిచినటువంటి ప్రముఖులు కొంతమంది ఉన్నారు. ఇంకొక మాట, ఆదికాండము ముందు ఉంది కదా అని, ఆదికాండమే మొదట రాయబడింది అని దయచేసి అనుకోవద్దు. మొట్టమొదట రాయబడిన పుస్తకం యోబు గ్రంథం. ఆ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఆదికాండం అనేది ఎందుకు మొట్టమొదట పెట్టారు అంటే, ప్రింటింగ్ చేసేటప్పుడు ప్రారంభము నుంచి ఇది కలుగునుగాక అనేది సృష్టి అంతా ప్రారంభములో ఉంది కాబట్టి ప్రారంభంలో ఉంటే మంచిదని ఆ పుస్తకాన్ని అక్కడ పెట్టారు. ఈ ఆదికాండములో కొంతమంది ప్రముఖులను మనం చూడగలుగుతాం. ఎవరు వాళ్ళ ప్రముఖులు తెలుసా మీకు? ఎవరొకళ్ళ పేరు చెప్పండి. నోవాహు. వెరీ గుడ్. నోవాహు ఒక్కడే ఆదికాండములో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాము, ఇస్సాకు, షారా, హాగరు, యాకోబు, యాకోబుకు కలిగిన 12 మంది గోత్రికులు, ఏబేలు, కయ్యూను, వీళ్ళంతా చరిత్రకారులే. తెరాహు, హానోకు, వీళ్ళందరంట చరిత్రకారులండి. వీళ్ళందరి గురించి ఈ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్ర ఏంటో నేను తదుపరి ఒక్కొక్కటిగా మీకు జ్ఞాపకంలో తీసుకుని వస్తాను. అయితే 11వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మొదటి వచనం చదువుదాం. భూమి అందంతటా ఒక్క భాషయు, భూమి మీద అంతటా ఒక్క భాషయు, ఒక్క పలుకును ఉండెను. వారు భూమి మీద అంతటా, భూమి మీద సుమారుగా 200 దేశాలకు పైగా ఉన్నాయి. ఆ 200 దేశములకు పైగా ఉన్నటువంటి ప్రజలు ప్రారంభములో మనము గమనించగలిగితే ఒకే భాష మాట్లాడుతూ ఉండేవారు. ఒకే భాషను కలిగి ఒకే పలుకును కలిగినటువంటి వారై ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తే భూమి మీద రకరకాల జాతుల వారు, రకరకాల భాషలు కలిగినటువంటి వారు మనం చూడగలుగుతున్నాం. సుమారు ఎన్ని వేల భాషలు ఉంటాయి ఇప్పుడు ప్రజెంటు? ఎవరు చెప్తారు? ఎవరైనా చెప్తారా? 3000కు పైగా భాషలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి. అప్పుడైతే అంటే ప్రారంభంలో అయితే ఒకే భాషను దేవుడు ఉంచాడు, ఒకే పలుకు ఉంచాడు. అంటే ఆ జనమందరికీ ఒక్కటే భాష ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటికి ఇశ్రాయేలీలు ఏర్పడ్డారా? అప్పటికి ఇశ్రాయేలీలు ఏర్పడ్డారా? ఈ ఒకే భాష ఉండినప్పుడు, ఒకే పలుకు ఉండినప్పుడు ఇశ్రాయేలీలు అనబడుతున్నటువంటి వారు ఏర్పడ్డారా? ఏర్పడలేదా? ఇంకనూ ఏర్పడలేదు ప్రియులారా. ఇక్కడ మనం జాగ్రత్తగా చదువుదాం. ఒకే భాష మరియు ఒకే పలుకు ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఒకే పలుకు పలుకుతూ ఒకే భాష కలిగినటువంటి ఈ సంతతి వారు ఎవరైతే ఉన్నారో, ఈ సంతతి వారి గురించి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వారందరూ ఒక దినాన బయలుదేరి వెళుతుంటే ఒక ప్రాంతము కనపడింది. ఆ ప్రాంతాన్ని గురించి కూడా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అది షీనారు దేశమునొక మైదానము వారికి కనపడెను. మైదానం అంటే పెద్ద
పెద్ద ఖాళీ స్థలం కనపడింది. అక్కడ ఖాళీ స్థలం కనపడింది అంటే మిగతా స్థలములో ఏముందంటారు? అక్కడ ఖాళీ స్థలము కనబడింది, మైదానము కనబడింది అంటే మిగతా ఏరియాలో ఏముంది? ఉదాహరణకి మనం మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం. ఎక్కడ పెట్టుకుంటాం? జేబులోనా? ఎక్కడ? ఇక్కడ ఖాళీ స్థలంలో పెట్టుకుంటున్నాం. ఇక్కడ పెట్టుకోవటం దేనికి? ఈ చర్చి ముందు పెట్టుకోవచ్చుగా, వద్దా? ఎందుకని? చర్చి ముందు ఖాళీ లేదు, ఆ పక్కన బిల్డింగ్ ఉంది కాబట్టి. పోనీ అటెళ్ళి మీ ఇళ్ళకెళ్ళి పెట్టుకోవచ్చుగా. మీ ఇళ్ళల్లో ఎక్కడ ఖాళీ లేదు. మైదాన స్థలము, ఖాళీ స్థలం ఎక్కడుంది? ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకుంటున్నాం. అలాగే ఆ ప్రాంతములంతా కూడా ఇళ్ళు లేవు, గృహాలు లేవు, చెట్లుతో బాగా నింపబడిపోయింది. ప్రియులరా, జనము తక్కువ ఉండటం వలన, భూమి ఎక్కువ ఉండటం వలన ఈ చెట్లు ఎక్కువ అభివృద్ధి చెందాయి, ఎక్కువ విస్తారమైన చెట్లు వచ్చేసాయి. ఆ చెట్లన్నిటినీ నరికి బాగు చేసి వీళ్ళు ఏదైనా చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి వీళ్ళు కాస్త నడుచుకుంటూ ముందుకు వస్తే మంచి మైదానం కనబడిందంట. మంచి మైదానం కనబడినప్పుడు వీళ్ళకి ఏమొచ్చిందో ఒకసారి మనం చూద్దాం. చదవండి. వాళ్ళకి కనబడేను, అక్కడ వారు నివసించి. మైదానం కనబడగానే వీళ్ళు ఏం చేశారు? నివసించారు. కొంతమంది గొర్రెలు పెంచుకునేటువంటి వాళ్ళు, గొర్రెల కాపరులు, బర్రెలు పెంచుకునేటువంటి వారు, బర్రెలు కాపరులు, ఆవులు పెంచుకునే వాళ్ళు, ఆవుల కాపరులు, ఇంకా బాతులు పెంచుకునే వాళ్ళు, బాతుల కాపరులు. వీళ్ళందరూ కూడా పెంచేవారిని కాపరులు అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళందరూ వలస వస్తారు. అంటే ఒక ప్రాంతాన్ని విడిచి మరొక ప్రాంతానికి వాటికి ఆహారం నిమిత్తమై వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు ఆ గొర్రెలకి లేక పశువులకి లేక ఆవులకి పచ్చదనం ఉన్న చోట మేపుకుంటూ వస్తూ ఎక్కడైనా వారికి మంచి విశాలమైన స్థలం కనపడినప్పుడు అక్కడ డేరా వేసేస్తారు. ఓ 2 రోజులు, 3 రోజులు, నెల రోజులు అక్కడ ఉండి ఆ మైదానంలో వాళ్ళు తోలుకొచ్చినటువంటి ఆ మందలను మేపుకుని ఆ తర్వాత డేరా పీకేసి మళ్ళా కాస్త దూరం వెళ్ళి మళ్ళా మంచి స్థలాన్ని చూసుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడో చోట బ్రతికేరండి. వాళ్ళకి ఎలా ఉండాలంటే సౌఖ్యముగా ఉండాలి, చక్కగా ఉండాలి. ఎవరికి? ఉండేవాళ్ళకా గొర్రెలకా? చెప్పండి, ఉండేవాళ్ళకా గొర్రెలకా? ఉండేవాళ్ళకైతే వాళ్ళ ఇంటికాడ ఉండొచ్చుగా, ఉండేవాళ్ళకి కాదు. ఉంటే వాళ్ళకి ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి అక్కడ. ఈ గొర్రెలకు లేకపోతే ఈ ఆవులకు మంచి పచ్చిక కలిగినటువంటి స్థలం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏ చెట్టు కిందైనా, ఏ బస్ షెల్టర్లోనైనా ఉంటారు. మేము మీటింగ్కి వెళ్ళి వస్తూ ఉంటే ఇది ఒక మూల, జిల్లేపల్లి మూల మీద బస్ షెల్టర్ ఉంది. ఆ బస్ షెల్టర్ దగ్గర బైక్ పెట్టుకుని మంచాలు వేసుకుని వాళ్ళు పడుకుని ఉన్నారు. ఏంటి అని చూస్తే వాళ్ళు మందలు తోలుకొచ్చారండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మందలు తోలుకొచ్చారు. వచ్చేటువంటి అనిలు అక్కడ ఆగి, బాబు మీరు ఏ పని మీద వచ్చారని అడిగితే, ఇదిగో మేము మందలు తోలుకొచ్చాము, అందుకే ఇక్కడ పడుకున్నామంటే, అయితే ఇటువైపు దొంగలలో ఉంటారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళకి భద్రత కల్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవుతారేంది అంటే మీరేమనుకుంటున్నారు? అనిల్ అలాంటి వాడు కాదు అనుకుంటారండి. కానీ ఆ తోలుకొచ్చిన మందలకు ఏం కావాలంట? పచ్చిక కావాలి. ఇప్పుడు మనం చూస్తే వీళ్ళు మైదానమును చూసి అక్కడ ఉన్నారు, అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఏ నివాసం ఏర్పాటు చేసుకున్నారంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎక్కువ డేరాలు వాడుతూ ఉండేవాళ్ళు. బాతులు పెంచేవాళ్ళు వచ్చి డేరా వేస్తారు చూసారా, డేరా. అది 5 నిమిషాలు వేసేయచ్చు, 5 నిమిషాల్లో పీకేసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. నిద్రపోయే వాళ్ళందరూ ఒకసారి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వెరీ గుడ్. మీరు అందరూ చక్కగా వాక్యాన్ని వింటున్నారు. మనం గమనించినట్లయితే అక్కడ వాక్యాన్ని చదువుదాం. మంచి స్థలం వాళ్ళకి కనపడినప్పుడు వాళ్ళు నివసించడానికి అక్కడ
ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత వాళ్ళందరూ కలిసి ఓ చోటకు వచ్చారండి. ఎవరందరూ? వెళ్ళిన గుంపంతా ఓ చోట కూర్చుని ఇక మాట్లాడుకోవటం ప్రారంభించారు. మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండి. ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. దేవునికి మహిమ కలుగును గాక. బుద్ధి సన్నాసి బుద్ధి అండి. ఇప్పుడు మనిషి మంచోడే, కానీ ఈ బుద్ధి ఎక్కడికి పోయింది చూడండి ఒకసారి. వీళ్ళని తీసుకెళ్ళి ఈజిప్టులో రాళ్ళు తీపించి రాళ్ళు కాపించి కాల్చి చేశారు. అంటే వీళ్ళకి ఎక్కడికి వచ్చింది బుద్ధి? ప్రారంభంలోనే ఉంది. ముందుగానే అనుకున్నారు మనం రాళ్ళు చేద్దాం. దేవునికి స్తోత్రం. నువ్వు డేరా వేసుకున్నావు, మైదానం ఉంది, చెట్ల ఫలాలు ఉన్నాయి, తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, ఒకే భాష, గుంపంతా ఒకచోటే ఉండారు. ఇంకెందుకు మాయరోగం? కాదంట, రాళ్ళు కాల్చుదము రండి. దేవునికి మహిమ కలుగును గాక. రాళ్ళు కాల్చుదము రండి అని ఏం చేశారంటే వాళ్ళు ఒకనితో గట్టిగా ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు పైగా ఇటుకలను, రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారి కుండెను. మట్టి కీలు ఏంటిదండి? మట్టి కీలు. మట్టి కీలు అంటే తెలుసా మీకు? ఏంటది? మట్టి కీలు రెండు కలిపితే మట్టి కీలు. కొండ బిర్యానీ తెలుసా మీకు? తెలీదా? బిర్యానీ తీసుకెళ్ళి కొండలో పడేస్తే కొండ బిర్యానీ. బొంగు చికెన్ తెలుసా మీకు? బొంగు చికెన్, ఒక బొంగు ఉంటుంది, ఆ బొంగుకు హోల్ ఉంటుంది. ఈ చికెన్ ముక్కలన్నీ తీసుకెళ్ళి దానిలో పెట్టి మంటలో పెడతారు, అది బొంగు చికెన్ అంటారు. అది అటు సైడ్ ఉంటుంది, విశాఖపట్నంకి వెళ్ళే. చికెన్ ఒకటే, దాన్ని తినే విధానం వేరు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే వీళ్ళు మట్టిని వాడారు. ఏ మట్టి అంటే రాళ్ళు తీయటానికి వాడిన మట్టి వేరు. జిగట మట్టిని తీసి దానిలో కాస్త అది ఇది వేసి బాగా 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 కలుపుతారు, దాన్ని తొక్కుతారు. అప్పుడు అది జిగటగా మారిద్ది. దానితో ఇల్లు కట్టుకోవడానికి మనకు వచ్చింది. ఇప్పటి కాదండి, పూర్వకాలం. కామేశ్వరమ్మ అమ్మకాలములో అన్ని గోళ్ళు అయ్యాయి. ఏ గోళ్ళు? మట్టి గోళ్ళే. మట్టి గోడ కూడా ఎంత లావు కాదు, ఎంత లావు గోడ ఉండేది. మనం గ్రేసమ్మ వాళ్ళ ఇంటికాడ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇల్లేమో లోపల ఎంత ఉండేది, గోళ్ళ అంతంతలా ఉండేది ఒక్కొక్క గోడ. ఒకడెవడన్నా వచ్చి ఆ గోడకు కన్నం వేసుకొని లోపలికి రావాలంటే కనీసం 10 రోజులు పట్టిద్ది అడిగి. అంతలా ఉండేది గోడ. అవునా? మాకు తెలియదు అన్నట్టుగా ఉండారు. సరే, చేసేది ఏముందలే. మట్టి గోడలు అలాంటి ఇల్లు ఏమైనా ఎడన్నా ఉన్నాయా? ఇప్పుడు ఎక్కడ లేవా? ఒక్క ఇల్లు కూడా లేదా? ఎక్కడో చోట ఉంటుందో చూడండి, ఎంతంత లావు గోడలు, పెద్ద పెద్ద గోడలు. అలాగే వీళ్ళు ఏం చేశారంటే ఆ మట్టిని పిసికి, ఇప్పుడు జాగ్రత్తగా చదవండి, ఆ మట్టినితో రాళ్ళను చేసి మరియు వారు అడుసుగా కీలు మట్టిని వారికుండెను. మరియు వారు భూమి అంతంతటా చదిరిపోకుండా ఒక పట్టణం ఆకాశము మట్టుకు శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందుము రండని మాటలాడుకొనగా. హల్లెలూయా. ఈ మందంతా ఒక చోట చేరారండి. ఏం చేరి ఏమనుకుంటారంటే, ఇదిగో ఇటుకలు ఉన్నాయి, ఇటుకలతో ఈ మట్టితో మనము అటు ఇటు వెళ్ళిపోకుండా, అటు ఇటు చెదిరిపోకుండా, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోకుండా మనం ఏం కట్టుకుందామంటే ఒక మంచి గోపురాన్ని కట్టుకుందాం. గోపురం అంటే అర్థం ఏంటో తెలుసా? గోపురం అంటే ఏంటది? ఇప్పుడేమో మనం 3 అంతస్తులు 4 అంతస్తులు అనుకుంటున్నామే, అలాగా అంతస్తులుగా ఎత్తైనది ఒకటి కట్టుకుందాం అనుకున్నారండి. దేవునికి స్తోత్రం. ఎత్తైనది ఒకటి కట్టుకుందాం, ఒక గోపురాన్ని కట్టుకుందాం, ఆ గోపురములో నివాసము చేద్దాం, పేరు సంపాదించుకుందాం రండని మాటలాడుకొనగా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఇప్పుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా
పట్టణమును చూడటానికి, ఈ గోపురాన్ని చూడటానికి ఆయన కిందకు దిగొచ్చాడని రాసింది. సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. సింహాసనము చుట్టూ దేవుని దూతలు అక్కడ ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఇప్పుడు సింహాసనం ఖాళీ అయి కిందకు వస్తే ఆ సింహాసనం మీద ఎవరుంటారు? ఆ సింహాసనం మీద ఎవరుంటారు? వంశీపాల్ సింహాసనం పైన ఎవరుంటారు చెప్పండి? ఎవరుంటారు? ఖాళీ ఉంటుంది. ఖాళీ ఉండకూడదు. అయితే దేవుడు అక్కడ ఇక్కడ ఉంటాడు. అందుకని అంటాడు, నేను అన్ని స్థలములలో ఉన్నవాడను. హల్లెలూయా. టీవీ ఉంది మన దగ్గర. టీవీలో జెమిని టీవీ వచ్చిద్దా, ఈ టీవీ వచ్చిద్దా? ఈ మధ్య మర్చిపోయిన ఈ టీవీ కనబడతలేదేంటి? ఉందా? ఈ టీవీ, మీ టీవీ చూడండి. రిమోట్తో ఎన్ని టీవీలైనా మార్చవచ్చు, మనం ఎన్ని ఛానల్ అయినా మార్చవచ్చు. సింహాసనం అక్కడే ఉంటుంది, ఆయన అక్కడే ఉంటాడు. ఆయన అక్కడ నుంచి మళ్ళీ దిగి వస్తాడు. అక్కడ ఎక్కడ ఉన్నవాడు ఆయన. హల్లెలూయా. అన్ని స్థలంలో ఉన్నవాడండి. ఈయన ఏమి చూడటానికి వచ్చాడంట? నరుల యొక్క గోపురాన్ని చూడటానికి వచ్చాడు. గోపురమును చూడడానికి వచ్చి ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా నరులందరూ కూడా, నరుల కుమారులు. నరులెవరు? కుమారులెవరు? నరులెవరు? ఆదాము నరుడు. నరునిలో నుంచి వచ్చారు కాబట్టి నరుల కుమారులు వీళ్ళు. అంటే ఆదాము దేవునికి కుమారుడు, ఆదాము పిల్లలంతా నరుల పిల్లలు, అనగా మనందరము దేవుని కుమారులమే. అర్థమయ్యే రీతిలో చెప్పాడు. ఈ ఆదాముకు పుట్టినటువంటి సంతతి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏం చేశారయ్య అంటే, ఓ గోపురాన్ని కట్టుకుందామని, పేరు సంపాదించుకుందామని మాట్లాడుకున్నప్పుడు యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణ గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమి ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ భాషను తారుమారు చేయుదుము రండని అనుకొనిరి. అలాగును యెహోవా అక్కడ నుండి భూమి యందంతటా వారిని చెదరగొట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియులారా. పెద్దోడు చిన్నాడు ఎక్కడున్నాడు? వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, వీళ్ళను చూడటానికి దేవుడు వచ్చాడు, చూశాడు. చూసి ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ సింహాసనం దగ్గరికి వెళ్ళి వీళ్ళందరినీ చెదరగొట్టాలని దేవదూతల సమూహాన్ని భూమి మీదకి పంపించాడు. వాళ్ళు వచ్చి వీరి భాషను ఏం చేశాడండి? తారుమారు చేశారండి. తారుమారు చేయటం వల్ల ఒకడు మాట్లాడేది ఇంకొకటికి అర్థం కావటల్లా, ఒకడు చెప్పేది ఇంకోటి అర్థం కావటల్లా. వీడేంటి ఎట్లా మాట్లాడుకుంటున్నారని శాఖోపశాఖలుగా ఆ భాషలన్నీ తారుమారైపోయినాయి. వీడితో మనకు కుదరదని ఆ పట్టణాన్ని కట్టే పట్టణాన్ని అక్కడే ఆపేసి ఎవరంతటి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు ప్రియులరా. ఒక భాష మాట్లాడేవాళ్ళు ఈ ప్రాంతానికి వెళ్ళిపోయారు, ఒక భాష మాట్లాడేవాళ్ళు ఈ ప్రాంతానికి వెళ్ళిపోయారు, ఒక భాష మాట్లాడేవాళ్ళు ఈ ప్రాంతానికి వెళ్ళారు. ఇలాగా సుమారు 200 దేశాల్లోకి వెళ్ళిపోయారు ఈ ప్రజలందరూ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎందుకు చెదరగొట్టాడు? ఒకే భాష మాట్లాడుకుంటూ గోపురాన్ని కట్టుకుంటూ చక్కగా బ్రతకాలనుకున్నటువంటి ఈ వ్యక్తులను దేవుడు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఎందుకు చెదరగొట్టాలనుకున్నాడు? ఎందుకు వీరి జీవితాల్లో అశాంతిని కలగచేశాడు, బాధను కలగచేశాడు? ఒక్కసారి మనం ఆలోచన చేయవలసిన వారం ఏంటున్నాం. బాధే కదండి. వాళ్ళ గోపురం కట్టుకుంటున్నామంటే. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారు, ఇల్లు కట్టే ఇల్లుని గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ రానికుండా చేశారనుకోండి, ఆ ఎమ్మెల్యేని, అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారిని, అక్కడ ఉన్నటువంటి వాలంటీర్ని, అక్కడ ఉన్నటువంటి ఇంకా కొంతమంది అధికారులు ఉంటారు, పార్టీ కార్యకర్తలు, వాళ్ళందరిని ఎన్ని తిడతారో. ఎందుకని? వీడి వల్లే నా ఇల్లు ఆగిపోయిందని.
అంటే ఇల్లు కట్టే ఇల్లు చక్కగా సాగిపోతే ఇబ్బంది ఉండదు, ఆగిపోతే బాధ. ఇప్పుడు పట్టణం కట్టారా, ఆగిపోయిందా? ఆగిపోయింది. ఆపటానికి కారణం ఎవరు? మనుషులు కాదు. ఎవరండి? సాక్షాత్తు దేవుడే. అసలు దేవుడు ఎందుకు ఈ పట్టణాన్ని కట్టకుండా ఆపేశాడు, ఈ గోపురాన్ని కట్టకుండా ఆపేశాడు? ఎవరైనా చెప్తారా? దీనికి కారణం ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. దేనికి ఈ పట్టణాన్ని కట్టకుండా ఆపాడంటే 3 కారణాలు చెప్తాను. ఈ 3 కారణాలు మీరు మనసులో పెట్టుకోండి. మొదటి కారణంలో మనం గమనించగలిగితే ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి. మొదటి మాట చెప్తున్నాడు. ఎవరికి? ఆదాముతో దేవుడు చెప్పాడు, ఆదామా, తోటలో నుంచి బయటికి నెట్టివేయబడిన తర్వాత వాళ్ళని అనాథులుగా విడిచిపెట్టకుండా వారి మీద ప్రేమ మమకారాన్ని చూపిస్తూ ఆయన ఏం చెప్పాడంటే, మీరు ఫలించండి, మీరు దీవించబడండి, ఆశీర్వదింపబడండి. చివరి మాట చెప్పాడు, భూమిని నిండించండి. ఈ మాట మీరు నోట్ చేసుకోండి. భూమిని ఏం చేయాలంట? నిండించండి. భూమిని నిండించడం అంటే ఏంటి? భూమంతా విస్తరించండి అని అర్థం. ఎంత పెద్ద భూమిని పెట్టాడు దేవుడు. ఈ భూమి మధ్యలో ఒక్కచోటే జనం ఉన్నారనుకోండి, ఒక్కచోట జనం ఉంటే ఇక భూమి మీద చుట్టూ ఏముంటాయి? అర్థం కాలేదా? ఏముంటాయి? చెట్లు పొట్లు పెరుగుతాయి. ఆ చెట్లలో పాములు జంతువులు పెరుగుతాయి ప్రియులారా. అదే భూమి మీద జనం అంతా విస్తరించి ఉన్నారనుకోండి, ఎవరికి నచ్చినంత పొలం వాళ్ళు సాగు చేసుకుంటారు, వాళ్ళు ఉండే స్థలం అంతా వాళ్ళు బాగు చేసుకుంటారు ప్రియులారా. హల్లెలూయా. ఇక్కడ మనకి ఫ్లాట్లు ఇస్తానని చెప్పి నేను మీకు తలో ఒక 10 సెంట్లు స్థలం ఇవ్వాలి అని మనసులో అనుకుని మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో తలో ఒక 10 సెంట్లు ఇచ్చా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు ఇచ్చిన 10 సెంట్లు అంతా ఏం చేస్తారు? ఆ 10 సెంట్లకి ఎక్కువ డబ్బులు తీసుకోకుండా మనిషికి ఒక 1000 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నా. నేను మీకు స్థలం ఎంత ఇచ్చాను? 10 సెంట్లు. మీరు నాకు డబ్బులు ఎంత ఇవ్వాలి? 1000 రూపాయలు. గుర్తుపెట్టుకోండి, రేపు కానీ ఎల్లుండి కానీ ఆ 1000 రూపాయలు ఇచ్చేయండి. ఈ 10 సెంట్ల స్థలాన్ని మీరు ఏం చేస్తారు? బాగు చేసుకుంటారు. అదే నేను ఇవ్వకుండా అలా పెట్టేస్తే ఏమైపోయింది? చెట్లు పెరిగిపోతాయి. చెట్ల వల్ల ఏమొచ్చింది? పాములు, పురుగులు, తేళ్ళు ఇంకా అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి మీరు అక్కడ అన్ని స్థలాలలో ఉండాలి ప్రియులారా, అన్ని ప్రాంతాలలో ఉండాలి. ఒకప్పుడు ఆ మూల వరకే మనం ఉండేవాళ్ళం. ఇక్కడ కొంత ఇల్లు ఉండేవి. ఇది మొత్తం ఓపెన్ స్థలం, ఖాళీ స్థలం, మొత్తం నీళ్లు, తుమ్మ చెట్లు, చేదొమ్మ చెట్లు ఇలా ఉండేవి. ఎప్పుడు మీరు చిన్నపిల్లలు అప్పుడు అలా ఉండేది. ఆ తర్వాత నేనేం చేశానంటే, అక్కడ వాళ్ళని కొంతమంది ఎక్కడికి తీసుకొచ్చాను, ఇక్కడ వాళ్ళని కొంతమంది ఎక్కడికి తీసుకొచ్చాను. ఇది పెద్ద ఊరు అయిపోయింది. అక్కడ మొదలుకొని ఎక్కడ వరకు మీ అందరిని ఒక ఊరుగా చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? ఇది పెద్ద ఊరైపోయింది. ఇప్పుడు ఇదంతా ఎలా ఉంది? ఈ పెద్దవరములో ఉన్నటువంటి ఈ పల్లె ఎంతవరకు అయ్యాడు? ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఉందండి అంటాం మనం. అంతకుముందు అయితే ఆ మూల 4 ఇళ్ళు ఉండయండి, ఈ మూల 4 ఇళ్ళు ఉండయండి. ఇప్పుడు ఆ మూల మొదలుకొని ఈ మూల వరకు మొత్తం మా వాళ్ళండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి విస్తరించాలి అన్నదే దేవుని ఆశ. హల్లెలూయా. దేవుని పిల్లలైనటువంటి వారు విస్తరించాలి. ఇప్పుడు మనం అనుకుందాం, విస్తరించడం ఎట్టా? మన యొక్క అనిల్ కుమార్ ఉన్నాడు. అనిల్ విస్తరించాలి, శాఖోపశాఖలకు అవ్వాలి. ఎలా అవుతాడు? ఎలా అవ్వగలుగుతాడంటే వాళ్ళ నాన్నగారు ఆయనకి పెళ్లి చేయాలి. పెళ్లి చేసినప్పుడు ఆయనకు ఒక భార్య వచ్చింది. ఆ భార్యకి పిల్లలు పుడతారు. ఆ పిల్లలకి పెళ్లి చేస్తారు. వారు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. అప్పుడు చిన్నోడు ఒక చోట, పెద్దోడు ఒక చోట, ఆ మనవడు ఒక చోట, ఈ మనవడు ఒక చోట. ఇక ప్రతి ఊర్లో ఈ అనిలోల సంతతే కనపడిద్ది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్కడే ఉన్నంతకాలం గొర్రె పేగు కూడా తెగదు. ఆయన సంతతిని పెంచే కొలది
ఆ సంతతి భూమి మీద విస్తరిస్తూ ఉంటుంది ప్రియులారా. అందుకని కొంతమంది పురుషులు ఈ మధ్య దేవుని వాగ్దానము మేరకు, అంటే దేవుని వాగ్దానం ప్రకారం చెయ్యాలని తీర్మానం చేసుకున్నారంట యవనస్తులైనటువంటి వారు. ఒక భార్యని చేసుకొని 2 పిల్లల కంటే ఏమి విస్తారమైంది సంతానం కుదరదు కాబట్టి ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఒక్కొక్కరు చేసుకుంటుంటే 4 ఉంటే 4 భార్యలకి 4 రోజులు 8 మంది, లేకపోతే 4 16 మంది, ఒకడెవడో 72 మంది పిల్లలు కలిగి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. 16 మంది భార్యలు కలిగి ఉన్నారు. ఆ 16 మందికి పిల్లలు ఎంతమంది? 72 మంది పిల్లలు కలిగారంట అండి. ఎంత సంతతో! పరిశుద్ధ గ్రంథంలో అహాబు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. దౌర్భాగ్యపు ఆలోచన కలిగినటువంటి వాడు. ఇశ్రాయేలులకు రాజుగా ఉన్నాడు. నాబోతు ద్రాక్ష తోటను ఆశించి తన భార్య తన కుటుంబాన్ని నాశనం చేపించినటువంటి ఆ అహాబుకి వివాహం చేసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడంటే పిల్లలను కన్నాడు. ఎంతమంది పిల్లలు పుట్టారో తెలుసా ఆయనకి? ఎవరైనా చెప్తారా? చెప్పలేరా? 70 మంది పిల్లలు ఉన్నారు ఆయనకి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి? అహాబు రాజుకి. ఆ 70 మంది ఆయన చేసినటువంటి పాపము వలన సంహరింపబడ్డారు. చరిత్రలోకి వచ్చినప్పుడు మీకు తర్వాత జ్ఞాపకంలోకి తీసుకుని వస్తాను ప్రియులారా. 70 మంది సంతతి ఉన్నారు. మన అన్న జ్ఞానము కలిగినటువంటి సహోదరుడు, దావీదు యొక్క ముద్దులు కుమారుడు, జ్ఞాని అనుకుంటున్న మనము, ఆయనకి ఎంతమంది ఉన్నారంట? 1000 మంది ఉన్నారండి. 1000 మంది చెప్పాడు. మరి పిల్లల గురించి ఎందుకు రాయలేదు అంటే, లెక్క చెబితే నువ్వు తట్టుకోలేవు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కొక్క ఇంటికి, అంటే ఒక్కొక్క భార్యకి 2 చొప్పున వేసుకున్న 1000 మంది భార్యలు, 2000 మంది పిల్లలు. ఎంత సంతానం అండి! అంటే భూమి మీద విస్తరించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఎదురుగా కూర్చున్నటువంటి యవనస్తులు అనుకుంటున్నారు ఏదైనా సొలొమోను లాగానే బతకాలి, సొలొమోను లాగానే విస్తరించాలి అని చెప్పి అనుకుంటున్నారండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని ఆలోచన ఏమిటయ్యా అంటే భూమి అందంతట విస్తరించాలి. కానీ వీళ్ళు అనుకున్న మాట ఏంటంటే మనం ఇక్కడే ఉందాము. ఇప్పుడు చూడండి వీళ్ళు ఏమనుకున్నారంటే, వీళ్ళు అనుకున్న మాట ఒకసారి చదవండి. 11వ అధ్యాయం 1వ వచనం. మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆ పట్టణము ఆకాశము మట్టుకు శిఖరము గల ఒక గోపురము కట్టుకొని, చూడండి, ఒక పట్టణము కట్టుకొని వాళ్ళు అనుకుంటున్న మాటలు. ఎవరు అనుకుంటున్న మాటలు? ప్రజలు, గుంపు కూడా అనుకుంటున్న మాటలు. ఒక పట్టణాన్ని కట్టుకొని, మొదటి మాట. రెండవది, అరే కట్టుకుని, రెండో మాట అక్కడ ఏమన్నాడు? ఈ వచనములోనే 3 మాటలు దాగున్నాయి. మీరు చదవవసరం, నేను చెప్తాను చూడండి. మనందరము చెదిరిపోకుండా ఒక్క చోటే ఉందాము. రెండవది, ఎత్తైన గోపురాన్ని కట్టుకుందాం. మూడవది, పేరు సంపాదించుకుందాం. 3 మాటలు వచ్చినాయి. ఒకటేంటి? మనందరము ఒక చోటే ఉందాం. రెండవది, ఎత్తైన గోపురాన్ని కట్టుకుందాం. మూడవది, పేరు సంపాదించుకుందాం. ఈ 3 మాటలు అనుకున్నారండి. ఈ 3 మాటలు అనుకున్నారు కాబట్టి దేవుడు ఆ పట్టణాన్ని కట్టకుండా ఆపు చేశాడు. ఎందుకు ఆపు చేశారంటే, మొదటిది దేవుని ఆలోచనకు భిన్నముగా ఉంది. దేవుడు ఏమంటున్నాడు? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమి అంతటా నిండించండి. భూమి అంతటా నిండించకపోతే సాతాను కైవశం చేసుకునిద్ది. ఆ మాట మీరు గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మీకు అర్థమవుతా చెప్తాను చూడండి. ప్రతి కుటుంబంలో ప్రార్థన ఉండాలి, ప్రార్థన చేసే వ్యక్తులు ఉండాలి, దేవుని స్తుతించే వ్యక్తులు ఉండాలి, రోదన చేసే వ్యక్తులు ఉండాలి, కన్నీరు గార్చే వ్యక్తులు ఉండాలి, ప్రభుకు లోపడే వ్యక్తులు ఉండాలి, పరిచయం చేసే వ్యక్తులు ఉండాలి, ప్రభు కొరకు పరుగులు తీసే వ్యక్తులు ఉండాలి. అలాంటి వారు లేని కుటుంబాలలో సాతానుడు ప్రవేశిస్తాడు. అలాంటి వారు లేని గ్రామాలలో సాతాను ప్రవేశిస్తాడు. సాతాను గందరగోళం చేస్తాడు. అందుకనే సాతానుకు ఖాళీ ఇవ్వకూడదు. ఉదాహరణకి వెనక తిరిగి చూస్తే మన కుర్రాళ్ళు కూర్చున్నారు, పక్కన ఖాళీ ఉంది కాబట్టి ఆ ఖాళీ ఉన్నటువంటి కుర్చీలు ఏం పెట్టుకున్నారు? వాళ్ళు
బైబిల్ పెట్టుకున్నారు. ఖాళీ లేకపోతే అలాగే ఎక్కడైతే ఖాళీ ఉంటుందో సాతాను జొరబడిద్ది, పాపము జొరబడిద్ది, అనాలోచన జొరబడిద్ది. అందుకని బైబిల్ అంటుంది ఎడతెగక మీరు ప్రభు సన్నిధికి నడిపించబడాలి. హల్లెలూయా. ఎడతెగక మనం వెళ్ళాలి. నాతో పాటు టీములో కొంతమంది యవనస్తులు వస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు ఇలా ప్రార్థనకు వస్తూ ఉంటే వారి ఆలోచన విధానం అంతా మారిపోయింది. ఇక లోకం వైపు వాళ్ళు చూడలేరు. ఎంతసేపు ఎక్కడ మీటింగ్ ఉందా, ఎక్కడికి వెళ్ళాలా, ఏ పని చేయాలా, ఈ ఆలోచనలోనే ఉంటారు. కానీ ఖాళీ దొరికిందా, వాలీబాల్కి వెళ్దామా, లేకపోతే అక్కడ స్కూల్లో కూర్చుందామా, ఫోన్లు చూద్దామా, లేకపోతే తన్నుకుందామా, లేకపోతే ఇంకేదైనా చేద్దామని ఆలోచన వచ్చింది ప్రియులారా. ఖాళీ లేకుండా దేవుని పని మనం జరిగించుదుముగాక. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తానేమనంటే, ప్రభువా ఖాళీ లేకుండా, విరామం లేకుండా నన్ను నీ పరిచర్యలో వాడుకోండి. భోజనం కూడా ఇంటి దగ్గర చేయకూడదు ప్రభువా, కారు తోల్తా స్పూన్తో భోజనం చేయాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తే అన్నట్లుగానే కొన్ని సందర్భాల్లో నేను ఆ స్పూన్తో ఆ డ్రైవ్ చేస్తా తిన్నటువంటి రోజులు నా జీవితం ఎన్నో రోజులు ఉండే ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏది కోరుకుంటామో అదే మన జీవితంలో జరిగిద్ది ప్రియులారా. దేవుడు ఏమంటున్నాడు, మీరు ఫలించాలి, ఒక చోట ఉండకూడదు. ఒక చోట ఉండగా కోసం నేను దేవుడిని పిలవలేదు. నేను పిలిచిన పిలుపు వేరు, నేను ఏర్పాటు చేసుకున్న ఆ ఏర్పాటు వేరు, ఆయన అనుకున్న విధానం వేరు. కానీ దేవుని నిర్ణయానికి భిన్నముగా ఏ వ్యక్తి మారకూడదు. దేవుడు కోరుకున్నట్టుగానే బ్రతకాలి, దేవుడు నిర్ణయించినట్లుగా బ్రతకాలి. భూమి ఎందంతట వెళ్ళాలి. నీకు నచ్చితే, నీకు మెచ్చితే మందిరం ఉందని ఆరాధన చేయటం కాదండి. మందిరం లేని స్థలాలలో సర్వ సృష్టికి సువార్త ప్రకటించే నిమిత్తమై ప్రయాసపడాలి. ప్రతి ఒక్కరూ పరుగులు తీయాలి. లేకపోతే సాతాను ఏం చేసిందంట, సాతాను ఆ ప్రాంతం అంతటిని ఆవహించింది, లేక ఆవరించింది. మన ఇంటి దగ్గర మనం ప్రతిరోజు శుభ్రం చేసుకుంటున్నాం కాబట్టి గడ్డి మొలవటం లేదు. ఒకవేళ మనం శుభ్రం చేయకపోతే ఫస్ట్ గడ్డి వచ్చేస్తుంది అక్కడ. అవును ప్రియులారా, నీవు దేవుని సన్నిధిలో ప్రపంచమంతా విస్తరించుదువుగాక. హల్లెలూయా. ఎంత విస్తరించాలి అంటే దేవుడు అనుకున్న మాట వేరు, ఈ మనుషుల మాట వేరు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, నిజంగా నీవు నీ గుండె మీద చేసుకుని అడుగు. దేవుడు ఎందుకు నిన్ను పిలిచాడో, దేవుడు ఎందుకు నిన్ను బ్రతికించాడో, ఎందుకు దేవుడిని నడిపిస్తున్నాడో, ఎన్నిసార్లు దేవుడిని కన్నీళ్లు తుడిచాడో, ఎన్నిసార్లు ప్రభు నిన్ను చేయి పట్టుకు నడిపిస్తున్నాడో. కానీ ఆయన కోరుకున్న విధంగా ఈ భూ ప్రపంచంలోకి వెళ్ళి సువార్త ప్రకటించే నిమిత్తం ప్రయాసపడుతున్నావా? నీ వంతు నువ్వు కష్టపడుతున్నావా? నువ్వు అనుకోవచ్చు నేనేం చేయగలుగుతానని. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది ప్రియులారా. ప్రతి ఒక్కరిని పనిలో దేవుడు వాడుకుంటాడు, ఏదో ఒక పనిలో వాడుకుంటాడు. పాటలు పాడే విధానంలో, ప్రార్థన చేసే విధానంలో, సావుకుడికి సహకారిగా ఉండే విధానంలో, సౌండ్ సిస్టమ్ విషయంలో, కెమెరా తీసే విషయంలో, ప్రార్థన చేసేటప్పుడు ఎన్నో రకాలుగా దేవుడు ప్రతి వ్యక్తిని వాడుకుంటాడు. అదే నువ్వు వెళ్ళటం అంటే. వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తావు? పేతురుతో దేవుడు ఒక ప్రవచనాన్ని చెప్పాడు. పేతురు, నువ్వు నన్ను ఎరుగువని 3 సార్లు చెప్పినప్పుడు కోడి కూస్తుందని చెప్పాడు. రెండవ ప్రవచనాన్ని చెప్పాడు, భయంకరమైన ప్రవచనం. పేతురు, యవనుడిగా ఉన్నప్పుడు నీకు ఇష్టమైన స్థలంలోకి వెళ్ళిపోయావు, నీ ఇష్టం వచ్చేట్లు నువ్వు బ్రతికావు, నీ ఇష్టం వచ్చేట్టు అనుభవించావు. కానీ ఒక సమయం వచ్చింది, ఆ సమయం వచ్చినప్పుడు నీకు ఇష్టం లేని స్థలంలోకి నిన్ను తీసుకుని వెళతారు. ఇప్పుడైతే నీ ఇష్టం వచ్చేట్టు వెళ్ళిపోతున్నావు, కానీ ఒక టైం వచ్చినప్పుడంట నీకు ఇష్టము లేని స్థలంలోకి నువ్వు తీసుకుని కూర్చోబెడతారు. తీసుకెళ్ళి కూర్చోబెట్టారండి. 9 అడుగులు బారు ఉంది గుంట, 3 అడుగులు ఎడల్పు ఉంది. ఆ గృహ లాంటిది తవ్వి, గృహ లాంటిది ఒక తీసుకుని వెళ్ళిపోయారు. దానిలో పెట్టారు. 9 నెలల పాటు పెట్టారు ప్రియులారా. అక్కడే భోజనం, అక్కడే టాయిలెట్, అక్కడే స్నానం. మనిషి ఎలా అయిపోయాడంటే కింగ్ లాగున్నటువంటి వ్యక్తి, బలమైనటువంటి వ్యక్తి, ఒక్కసారిగా ఇక చనిపోటాక రెడీ అయిపోయాడండి. అంత బలహీనమైపోయాడు. 2 చేతులు పైకెత్తి, అయ్యలారా దయచేసి గుంటల నుంచి నన్ను బయటికి తీయండి 2 చేతులు చాపి వారిని వేడుకుంటున్నాడు ప్రియులారా. ఈ ప్రవచనం గుర్తొచ్చింది పేతురుకి. పేతురుకు దేవుడు చెప్పిన ప్రవచనం గుర్తొచ్చింది.
యవనుగా ఉన్నప్పుడైతే ఎవరి సహాయం తీసుకోలేదు. తనకు నచ్చినట్లుగా వెళ్ళిపోయాడు, తనకు నచ్చినట్లుగా బ్రతికిపోయాడు, తన ఇష్టానుసారంగా చేశాడు. ముసలివాడైపోయాడు, యవనము ఉడిగిపోయింది. ఇప్పుడు 2 చేతులు పైకెత్తి నన్ను బయటికి తీయండి అయ్యా. బయటికి తీశారు. ఇక్కడ ఉంచొద్దయ్యా, నన్ను ఇక్కడ ఉండలేకపోతున్నానని ఏడుకున్నాడు, అరిచాడు. కానీ 9 నెలల పాటు అక్కడే పెట్టారండి. ఇక 9 నెలల పాటు పెట్టిన తర్వాత చావు సిద్ధమైపోతే అతను బయటికి తీశారు. రోమా ప్రభుత్వం వాళ్ళు అతన్ని చంపేసేయండి అన్నారు. సిలివేసి చంపేయండి అని ఆజ్ఞాపిస్తే చివరిగా ఏం వేడుకున్నాడు తెలుసా? అయ్యా, మా గురువు గారు వల్లే ఆయన రాగా మామూలుగా సిలివేసి నన్ను చంపొద్దయ్యా, అంత అర్హత నాకు లేదయ్యా. ఎన్నోసార్లు జారిపోయిన వ్యక్తిని నేను, ఎన్నోసార్లు దేవునికి దూరం అయిపోయిన వ్యక్తి నేను. ప్రభు పదే పదే నన్ను పిలిచిన ఆయన దగ్గరికి నడిపించబడకుండా దేవునికి దూరం అయిపోయిన దౌర్భాగ్యుడిని నేను. అలా సిలువేయటానికి యోగ్యుడిని కాదయ్యా, నన్ను తలకిందులుగా సిలువేయండి సిలువేయించుకొని అతసాక్షిగా మారిపోయాడు. ప్రియులరా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న సమయంలో వాక్యం వింటున్నటువంటి నీవు ఒక్కసారి ఆలోచన చేయి. దేవుని చిత్త ప్రకారం బ్రతుకుతున్నావా? ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? భూప్రపంచం అంతా నువ్వు వెళ్ళాలి. శరీర పోషణ నిమిత్తం ఎన్ని గ్రామాలకు మనం వెళుతున్నాం. శరీరము మనం పోషించుకోవటం కొరకు తెలియని ప్రాంతాలకి, తెలియనటువంటి గ్రామాలకి, తెలియనటువంటి ప్రాంతాలు ఏ నీళ్లు తాగుతున్నామో, ఏ ఆహారం తింటున్నామో, ఎక్కడుంటున్నామో తెలియదండి. తిరిగి వచ్చేంత వరకు కూడా ఏం జరిగిద్దో కూడా తెలియదు. ఆ మధ్య కాలంలో మన పిల్లలు ఎవరో ఒకళ్ళు వెళ్ళినప్పుడు ఓ పాము కూడా కరిచింది. ఎంత భయంకరమైన పరిస్థితి ప్రియులరా! ఎక్కడికి వెళ్ళి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో. సువార్త పని నిమిత్తం నువ్వు కష్టపడుతున్నావా? దేవుని పని నిమిత్తం నువ్వు బయలుదేరుతున్నావా? దేవుని పని నిమిత్తం కష్టపడుతున్నావా? లేదే. దేవుడు అడిగితే ఏమి సమాధానం చెప్తావు? సువార్త పని నిమిత్తం డబ్బులు ఖర్చు పెట్టవలసింది. డబ్బులు ఖర్చు పెట్టకుండా నిన్ను సేవకుడు తీసుకుని వెళుతుంటే నువ్వు వచ్చి దేవుని పరిచర్య చేయలేకపోతున్నావంటే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయండి ప్రియులారా. అదే దేవునికి ఇష్టం లేకపోయింది. నేను ప్రపంచమంతా విస్తరించాలని చెప్పాను, కానీ ఒక్క చోటే ఉండాలనుకున్నారు వీళ్ళు. అది దేవునికి నచ్చలేదు కాబట్టి ఆ పట్టణాన్ని కట్టకుండా, గోపురాన్ని కట్టుకోకుండా వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రియులరా. 9వ అధ్యాయం 7వ వచనం, ఆదికాండము 9వ అధ్యాయం 7వ వచనం. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. ఇక్కడ నోవాహు కుటుంబంతో దేవుడు చెప్తున్నాడు, మీరు భూమి మీద ఫలించండి, సంతానాన్ని కనండి, ప్రపంచమంతా విస్తరించండి. ప్రపంచమంతా నా పిల్లలే ఉండాలి, ప్రపంచంలో అందరూ నా పిల్లలే ఉండాలి, నా స్వరమే వినబడాలి. ప్రియులారా, నీ స్వరం ఎక్కడ వినబడుతుందండి? నీ మాట ఎక్కడ వినబడుతుంది? పెద్దవరం చర్చిలో తప్ప నీ పాట ఎక్కడ వినబడుతుందా? పెద్దవరంలో తప్ప నీ ప్రార్థన ఎక్కడ వినబడుతుందా? పెద్దవరంలో తప్ప నీ పరిచర్య ఎక్కడ వినబడుతుందా? కనబడాలి, వినబడాలి ప్రపంచం అంతటికి. అందుకే దేవుడు చెప్పాడు, సర్వ సృష్టికి నువ్వు వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి. ఎప్పుడు రాలిపోతామో తెలియదు, ఎప్పుడు కూలిపోతామో తెలియదు, ఎప్పుడు ఫోన్ వచ్చిందో తెలియదు, ఎప్పుడు బాక్సులో పెడతారో తెలియదు, ఎప్పుడు తూర్పునకు మోసుకుని పోతారో తెలియదు తల్లి. ఆ గడియ రాకమునిపే ప్రపంచంలోకి వెళ్ళి విస్తరించాలి. మనం దేవుని సువార్తను చాటి చెప్పాలి. మనం గొప్ప దేవుని గురించి మనం చెప్పాలి. ఆ పని వాళ్ళు చేయకుండా ఒక్కచోటే ఉందామనుకున్నారు. ఆయన చెప్పాడు, మీరు ఫలించండి, గొప్ప జనాంగం అవ్వాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసండి? ఏం కోరుకుంటున్నాడు? మీరు పిల్లలు కనాలి, మీరు పిల్లలను కనాలి. ఎంత అద్భుతం అండి! ఒకళ్ళు ముద్దు, రెండో వాళ్ళు వద్దు అని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అది కరెక్ట్. మీరు పిల్లలను కనాలి. ఎంతమందిని కనాలి? మీ ఇష్టం వచ్చినంత మందిని కనాలి. వాళ్ళు దేవుని వారసులై ఉండాలి. ఎంత గొప్ప ఆలోచన అండి! ఎంతమంది పిల్లలను కనగలిగితే కనండి, వాళ్ళు ప్రపంచమంతా చుట్టుముట్టాలంట. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామా బిగ్గరగా, హల్లెలూయా చెప్దామా బిగ్గరగా. ప్రియులారా, మనం బయలుదేరి వెళుతున్నాం. మనం వెళ్తున్నటువంటి వెహికల్, కారు లేకపోతే బైకు లేకపోతే ఏదో ఒక ఆటో సమ్ ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. ఆగిపోయిన వెంటనే మనం ఫోన్ తీసుకుంటాం. ఫోన్ తీసుకుని మనం ఏ ఏరియాలో ఉన్నామని ఆలోచన చేస్తాం. మనం
ఏ ఏరియాలో ఉన్నాం? చెరుగుపల్లి ఉన్నాం. ఓకే, చెరుగుపల్లి ఉన్నాం కాబట్టి మనోడు కథను ఉన్నాడు పవన్కు ఫోన్ చేస్తాం. లేదు, గోవాడ ఏరియాలో ఉన్నాం. గోవాడ ఏరియాలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎవరున్నారు మనకు తెలిసిన వాళ్ళు అనుకుని వెంటనే ఎవరికి ఫోన్ చేస్తాం? సిహెచ్ వినయ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఆ బంధువుల వాళ్ళకి ఫోన్ చేసేస్తాం. ఆ ఏరియాలో మేము ఇలా ఆగిపోయాము, ఆపత్తులో ఉన్నామని చెప్పి. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి. అదే మనము తెనాల్లో ఆగిపోయాం కానీ వెంటనే ఎవరికి ఫోన్ చేస్తాం? మీకు తెలియదు. సుబ్బారావు గారు ఒక ఆయనకి ఫోన్ చేస్తాం, బాబు ఇక్కడ ఆగిపోయాం నాయన అని. ఆయన ఏదో ఒక వెహికల్ తీసుకొచ్చి మనం రక్షించి ఇంటికి తీసుకెళ్తాడు. విజయవాడలో ఆగిపోగానే భూషణంకి ఫోన్ చేస్తాం, భూషణం వచ్చి మనం పట్టుకుపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆగిపోయాం. ఎక్కడ కాకుండా అస్సాములో ఆగిపోయాం. ఎక్కడ? అస్సాము. ఎందుకు వెళ్ళామంటే మన రాత బాగోపోతే ఎలాకేం చేస్తాం? ఒకసారి పెద్ద పాస్టర్ గారు అయ్యగారు, అలాగే వదిన, నేను, సురేష్ ఓ మీటింగ్కి వెళ్ళాం వరంగల్. ఆ వరంగల్ మీటింగ్కి వెళ్ళి ట్రైన్ వచ్చింది. చక్కగా అద్భుతంగా ట్రైన్ ఎక్కాం, ఖాళీ లేదు అని సరే ఎలాగలా కూర్చున్నాం. మంచి నిద్ర వస్తుంది. నిద్ర మంచిదంటే చెడ్డ నిద్ర కూడా ఉంటుంది, కావాలని తెచ్చుకునే నిద్ర. ఇదేం ఒరిజినల్ నిద్ర అండి. మంచి నిద్ర వస్తుంటే చక్కగా పడుకుని నిద్రపోతున్నాం. ఇది వచ్చి విజయవాడలో ట్రైన్ ఆగాలి. విజయవాడలో ట్రైన్ ఆగాల్సింటే వీళ్ళందరూ పడుకుంటున్నారు, నిద్రపోతున్నారు. నేను కూడా నిద్రపోయేవాడిని. ఎందుకు మెలకు వచ్చిందో తెలియదు కానీ విజయవాడ రాగానే మెలకు వచ్చి గబక్కని దిగా. ఆ రైల్వేది ఇంజిన్ ప్రక్కనే ఉన్నా. నేను దిగి, సార్ నెక్స్ట్ తెనాలే కదా అన్న. తెనాలి ఆగదండి, ఇది చెన్నై ఆగిద్ది, ఇది ఎక్కడ మధ్యలో ఆగదు అన్నాడు. ఓరి బాబు అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి, ఓరి నానో పైకి లేకండి అని చెప్పి గబగబా వాళ్ళందరూ లెగ్గొట్టి బ్యాగులు మొత్తం కిందకి ఇసిరేసి గబక్కని దిగేసామండి. లేకపోతే జై అస్సాం అయ్యేది. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాలి? సువార్త ప్రకటించడానికంటే ప్రపంచమంతా వెళ్ళాలి. అది దేవుని ఏర్పాటు, దేవుని నిర్ణయం. అది విస్తరించాలి. కానీ ఆ కోణం, ఆ ఆలోచన ఆ ప్రజలలో లేదు. ఈరోజు ఈ ప్రజలలో కూడా లేదు. చూసారండి? ఆ ప్రజల్లో లేదు, ఈ ప్రజల్లో లేదు. అందుకనే మీరు కడుతున్నటువంటి ఆ గృహం, మీరు కడుతున్న ఆ కుటుంబం ఫలించటం లేదు, ఆశీర్వాదం పొందటం లేదు, దీవెన పొందటం లేదు. ఆ గోపురాలు ఉన్నత స్థలానికి వెళ్ళలేకపోతున్నాయి, చదువులు మధ్యలో ఆగిపోతున్నాయి, జాబులు రాకుండా ఆగిపోతున్నాయి. ఏ కార్యాన్ని తలపెట్టినా జరగకపోవట కారణం ఏమిటంటే దేవుని నిర్ణయము నీలో లేదు కాబట్టి, దేవుని ఏర్పాటు నీలో లేదు కాబట్టి ఈ అరాచకాలు జరుగుతున్నాయి ప్రియులారా. లేకపోతే ఆ గోపురం కట్టబడేదే. ఆ గోపురం ఎందుకు ఆగిపోయింది? దేవుని ఆలోచన మొట్టమొదటిలోనే లేదు. నీ కుటుంబంలో ఉందా? ఒక్కసారి నీ గుండెని ప్రశ్నించుకో ప్రియులారా. నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయి. గోపురాలు కట్టబట్టలేదమ్మా. గోపురం అనగా కుటుంబ వ్యవస్థకు సాదృశ్యమైనది. నీ కుటుంబ ఆశీర్వాదానికి సాదృశ్యమైంది. నీ వ్యక్తిగత జీవితానికి సాదృశ్యమైంది. ఈ ఆశీర్వాదాలు ఎందుకు మోడి పారిపోయి సిగురింపలేక, ఫలింపలేక, ఆశీర్వాదం లేక, దేవుని కృప లేక మోడి పారిపోయిన జీవితాల్లాగా ఎందుకు ఉండిపోతున్నాయి అంటే దేవుని నిర్ణయం మనం లేదు. ఏంటి దేవుని నిర్ణయం? ప్రపంచమంతా వెళ్ళాలి. మనం ప్రపంచమంతా వెళ్తల్లా ఒక్క చోటే ఉందాము. అది దేవునికి నచ్చలేదు. ఇక రెండవ మాట మీకు ఒక జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు అనుకున్నటువంటి రెండవ మాట ఏమిటంటే ఎత్తైన గోపురాన్ని కట్టుకుందాం. చెప్పండి, ఏ గోపురం అంట? ఎత్తైన గోపురాన్ని కట్టుకుందాం అని అనుకున్నారు. ఈ ఎత్తైన గోపురాన్ని ఎందుకు కట్టుకోవాలనుకున్నారు అనేది టైం లేదు కాబట్టి తర్వాత మీకు చెప్తాను. ప్రస్తుతానికి మొదటి మాట మాత్రమే గుర్తుపెట్టుకోండి. మిగిలినటువంటి 2 సబ్జెక్టులు తర్వాత మీకు ఒక జ్ఞాపకం చేస్తాను. ఈ మొదటి మాటలోనే మీరు ఆలోచన చేయవలసిన విషయము నీ కుటుంబ వ్యవస్థ గురించి, నీ పిల్లల గురించి ఆలోచన చేయి. నీ పిల్లలు కట్టబడాలి, నీ కుటుంబం కట్టబడాలి. అలా జరగాలి అంటే బైబిల్ చెప్పినట్లుగా మనం చేయవలసిన పని ఏంటి తెలుసా? ఆయన కోరుకున్న వ్యక్తులుగా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య కోరుకున్న వ్యక్తులుగా బ్రతకాలి. మనము కోరుకున్న వ్యక్తులు కాదు. యేసయ్య కోరుకున్న వ్యక్తులు కావాలి. ఈరోజు యేసయ్య కోరుకున్న వ్యక్తుల కోసము దేవుడు చూస్తున్నాడు. అందుకనే ఈరోజు యేసయ్య కోరుకున్న వ్యక్తులుగా మనం ఉండడం కోసమే ప్రయాసపడవలసిన వారమై ఉంటున్నాం. ప్రజలారా, మీరు భూమిని నిందించండి,
మొదటి వచనంలో కూడా చెప్పాడు. ఆది కాండము 9వ అధ్యాయము మొదటి వచనములో నోవాహు కుటుంబంతో కూడా చెప్తున్నాడు. చూడండి, నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, చూడండి ప్రియులారా, దేవుడే ఆశీర్వదిస్తున్నాడు. దేవుడే ఆశీర్వదిస్తున్నాడు. నా పరలోకపు తండ్రి ఆశీర్వదిస్తున్నాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నింపండి. మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి, భూమిని నిండించాలి, పలు ప్రాంతాల్లోకి మీరు వెళ్ళాలి, మీ పేరు వినబడాలి, మీ పిల్లల పేర్లు వినబడాలి. దేవుడు కోరుకుంటున్నాడు తల్లి, దేవుడు అనుకుంటున్నాడు తల్లి. మళ్ళీ పరిస్థితి ఏంటి? ఆయన కోరుకున్న వ్యక్తిగా నీవు ఉంటావా? ఆయన పరిచారకురాలుగా నీవు ఉంటావా? అలా ఉంటేనే నీకు ఆశీర్వాదం, అలా ఉంటేనే నీకు దీవెన. ఈరోజు ఆయన కోరుకున్న వ్యక్తిగా నేను బ్రతకాలనుకుంటున్నానండి. నా కొరకు ప్రార్థన చేయండి అనేటువంటి వారందరూ లేచి నిలబడండి. మీ కొరకు ప్రార్థన చేద్దాం ప్రియులరా. దేవుడు అడ్డుకున్నాడు వచ్చి ఆ పట్టణాన్ని కడుతుంటే, గోపురాన్ని కడుతుంటే దేవునికి ఇష్టం లేక దాన్ని ఆఫ్ చేశాడు. ఎందుకు ఆఫ్ చేశాడయ్యా అంటే దేవునికి వ్యతిరేకమైన ఆలోచన వాళ్ళు చేశారు. దేవునికి దుఃఖాన్ని కలిగించే వాళ్ళు ఆగిపోయారు, అక్కడే నిలిచిపోయారు. అది దేవుడు చూశాడు. దేవునికి బాధ కలిగింది, దేవునికి దుఃఖము కలిగింది. అప్పుడు దేవుడు ఆలోచన చేసి వారిని చెదరగొట్టాడు ప్రియులారా. హల్లెలూయా. దేవుని పరిచర్య నిమిత్తమై నువ్వు పిలువబడ్డావు, దేవుని పని కొరకు నువ్వు పిలువబడ్డావు. భూమి అంతటా సంచరించి అనేకులను దేవుని ఎద్దుకు నడిపించడం కొరకే మనం పిలువబడ్డాం. ఆ పని చేయకుండా దేవునికి బాధ కలిగిస్తున్నావేమో. గోపురాలు ఆగిపోతున్నాయి, పట్టణాలు ఆగిపోతున్నాయి, కుటుంబాలు ఆగిపోతున్నాయి, ఫలింపు లేకుండా ఉండిపోతున్నాయి. ఈరోజు ఫలింపు చేయండి నాయన. ఎంతమంది లేచి నిలబడి వారి హస్తాలు నీ వైపు చూపిస్తున్నారో వారందరిని మీరు దీవించండి నాయన. నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ ఎంతమంది వీక్షిస్తున్నారో, నీ వాక్యాన్ని విని బలపరచబడుతున్నారు, వారందరిని దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మీరు మాట్లాడేందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.